మనము దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్న యొక్క వాక్య భాగము క్రైస్తవ జీవితం యొక్క ప్రారంభము, పునాది సత్యాలు. అంటే మనము రక్షించబోటకు మనము నమ్మి అంగీకరించవలసిన విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టుట అంటే జీవము లేని క్రియలు, పాపము లేని క్రియలను ఆ పాపపు క్రియలన్నీ కూడా విడిచిపెట్టాలి. మారు మనసు పొందాలి. మన మనసును మార్చుకోవాలి. మన జీవితాన్ని మార్చుకోవాలి. పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. దేవుని యందలి విశ్వాసం. దేవుని యందలి విశ్వాసం అంటే ఎవరు దేవుడు? ఎవరు దేవుడు? యెహోవానా యేసు ప్రభువా? ఇదొక అనుమానం, భయం. యెహోవా అంటే తప్పు, యేసు అంటే తప్పు. యెహోవా యేసు ప్రభు వేరు వేరు కాదు. యెహోవా యేసు ప్రభు, యేసు ప్రభువే యెహోవా. తండ్రి వేరు, కుమారుడు వేరు అనుకుంటారు. ఇదొక బుద్ధిగా తగ్గడాలి. చెప్పేవాడు సాక్షిగా చెప్పలే, ఇంతవరకు మనకు అర్థం కాలేదు సత్యం. యేసు ప్రభువే చెప్పాడు తండ్రి నేను వేరు కాదని. అంతే కదా, తండ్రి నేను వేరు కాదు, అంతా ఒకటే అని చెప్పాడు. మనం 1, 2, 3 ప్రసంగాలు చేసుకుని ఇక్కడికి వచ్చాం చివరికి. అది కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు, దేవుని విశ్వాసం అంటే ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు, దేవుడైన యెహోవా, ప్రభు అయిన యేసు క్రీస్తు. మనం గ్రహించాలి ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని. దేవుని అందరి విశ్వాసం. యేసు ప్రభు దేవుడు, జీవముగల దేవుడు, పరిశుద్ధులైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అనే సత్యాన్ని మనం విశ్వసించాలి. తర్వాత బాప్తిసము పొందుట. బాప్తిసం పొందుట మనం చెప్పుకున్నాం కదా, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడు. ఆ తర్వాత ఏంటి? హస్త నిక్షేపణ, చేతు నుంచి ప్రార్థించుట. చాలా సార్లు చాలా మంది యొక్క నేను చిన్నతనం నుంచి ఈ చేతు నుంచి ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ప్రభువా ఇప్పుడు సంఘంలో చేర్చుకుంటామంటారు. మనం చేతి నుంచి ప్రార్థన చేస్తేనే సంఘంలో చేర్చుకున్నట్టు. బాప్తిసం పొంది రక్షణ పొందేటప్పుడు ఎవరైతే బాప్తిసం పొందుతున్నారో సంఘంలోని అంగములుగా చేయబడుతున్నారు. దేవుని యొక్క వాక్యం చెప్పేది సంఘంలో అంగములుగా చేయబడుతున్నారు, రక్షించబడుతున్నారు. కాబట్టి దాని గుర్తుగా మనం చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నాం. చేతుల నుంచి ప్రార్థన చేసే సంఘంలో మనం చేసుకునేది కాదు. దేవుని సంఘంలో ఎవరు చేసుకుంటారు? దేవుడు చేసుకుంటారు. బాప్తిసం ద్వారా జరిగే ప్రక్రియ. కాబట్టి హస్త నిక్షేపణ, వారిని ఆశీర్వదిస్తాం, ప్రార్థన చేస్తాం, దేవుని యొక్క వాగ్దానాలు వారికి ఇస్తాం. ఆ తర్వాత మృతుల పునరుత్థానం నమ్మవలసిన విషయం ఇది. మరణం ముగింపు కాదు, మరణం ముగింపు కాదు, చావు ముగింపు కాదు, పునరుత్థానం అనేది. క్రైస్తవ విశ్వాస జీవితంలో చావు అనేది, మరణం అనేది లేదు. నిద్రిస్తున్నారు ప్రభునందు, తిరిగి లేపడతారు. దేవుని రాజ్యంలో ఇవే కాదు ఉండబోతున్నాం. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నమ్మాలి. ఆ తర్వాత నిత్యమైన తీర్పు, న్యాయపీఠ ఎదుట నిలవబడతాం, లెక్క చెప్పాలి ప్రతిదానికి కూడా. కాబట్టి మనము ఈ సత్యాలన్నీ కూడా పునాది సత్యాలు, వీటిని మనం నమ్మాలి. ఇప్పుడు ఈ బాప్తిసం పొందే బిడ్డలు 4వ విషయం, నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొంది దేవుని యందు విశ్వసించి ఇప్పుడు ఏం పొందుతున్నారు? బాప్తిసం పొందుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్య ప్రకారం, దేవుని యొక్క చిత్త ప్రకారం వారు సిద్ధపడి వచ్చారు. కాబట్టి మరి యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనాపూర్వకంగా జరిగిస్తారు. ఈ సమయంలో ఒక మాట గుర్తు చేసుకోవాలి. చూడండి, చేతులు రాసినటువంటి మొదటి పత్రిక. అనుకోకుండా దేవుని ఏర్పాటును బట్టి ఆ రోజుల్లో బైబిల్లో ఏదైతే జరిగిందో ఈ రోజు కూడా అదే జరుగుతా ఉంది. ఈ మాట ప్రకారం ఇక్కడ 8 మంది రక్షణ పొందారని రాసి ఉంది. ఇప్పుడు కూడా 8 మంది బాప్తిసం పొందుతున్నారు. ఇక్కడ చూడండి, 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఏంటి, ఎవరైనా చదవండి. చదవండి ఎవరైనా. సమీకరించుకున్నప్పుడు పూర్వము నోవహు దినములలో చెరలో ఉన్న ఆయన ఆత్మను దూరించగానే వెళ్ళి ఆ ఓడలో 8 మంది ద్వారా రక్షణ పొందిరి.
ఎంతమంది రక్షణ పొందారంట? 8 మంది రక్షణ పొందారు. ఇప్పుడు ఎంతమంది రక్షణ పొందుతున్నారు? 8 మంది. అయితే మనం గ్రహించాల్సింది ఏంటంటే అప్పుడు ఆ 8 మందే పరిమితం, ఆ తర్వాత ఏమి పొందలే. అయితే ఇప్పుడు 8 అంటే ఆగేదేం లేదు. ఇంకా భవిష్యత్తులో ఎంతో మంది రక్షణ పొందుతారు, సంఘంలో చేర్చబడతారు. ఇక్కడే కాదు, ప్రపంచమంతటా ప్రతి దేశంలో మన సంఘంలో సహవాసంలో ఎక్కడైనప్పటికీ. అయితే ఈ విధముగా నమ్మి బాప్తిసం పొంది రక్షించబడి ద్వారా దేవుని రాజ్యం విస్తరిస్తుంది, సంఘం విస్తరిస్తుంది. అనేక మంది దేవుని రాజ్యం కొరకై సిద్ధపడుతున్నారు. మరి దాని నిమిత్తమై మనం ప్రభువుని స్తుతించి ఘనపరచవలసిన వారిగా ఉంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. మరి ఎట్లా అనేటువంటిది సరే, ప్రార్థన చేసుకుందాం. ఎమ్మెల్యేలను ఎక్కడున్నాడు? కనపడడు ఈయన. పెద్ద మనిషి, రండి ప్రార్థన చేయండి. మహాగరుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయినటువంటి నీ యొక్క పిల్లలను ఇప్పుడు నేను వాక్యం విశ్వాసం ద్వారా సంఘంలో నేను దాల్చిన అభిషేకించండి. నేను దాల్చిన ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు అన్నించుకోవాలి తండ్రి. నేను నామం దొరికిన నీ కృపానికి సరే. మరి నీళ్లు ఉండవలసినదైతే లేవు, జాగ్రత్తగా మరి ఏదో ఒక విధంగా అడ్జస్ట్ తీయవలసి ఉంటుంది. దీన్ని చూసుకుంటూ కూర్చుంటే 9 అవుతుంది ఇచ్చేమై. అది ఇంకొంచెం ఉండాలి నీళ్లు లెక్క ప్రకారం అయితే. మరి బాగా పొడుగున్న వాళ్ళు కూర్చోటమా ఎట్లా ఏంటనేది చూడాలి. మొదలు సిస్టర్స్ కి ఇస్తాం, తర్వాత బ్రదర్స్ కి ఇస్తాం. ఎందుకంటే మరి అంటే చూసుకుంటే 9 అవుతుంది. గంట ఉండాలి. మరి ఇచ్చేదానికి కష్టమే, తీసుకునేదానికి కష్టమే. మొట్టమొదటిగా జ్యోతిష కలగా స్తుతి మహిమ గల అదే పాట ఒక్కొక్క చరణం పాడుకుంటా ఉంటాం. అయిపోయిందాక అదే పాట. 175 స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల ఎంతో నమ్మదగిన దేవా. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ చిన్న బిడ్డ జెరూషా కొరకే స్తోత్రములు. సృష్టికర్తవు, రక్షణకర్తవు, మిమ్మల్ని నమ్మి బాప్తిసం పొందుతుండగా మీ రక్షణతో అలంకరించండి, మీ ఆత్మతో నింపండి. మీ కొరకు నమ్మకం విడగా సాక్షిగా ఉండేదాని కొరకు సహాయపడు. మీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ బిడ్డ జెరూషాకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం ఇస్తూ ఉన్నాం. తర్వాత ఎవరు?
అట్లంటే ఈ కాదు ఎట్లా ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం. వీళ్ళంతా లైవ్ పెడుతున్నారు, ప్రపంచం అంతా కనపడాలి. సరే ఓకే. ఎట్లా ఇప్పుడు వెనక్కి అంటే ఎందుకంటేనే ఎట్లా వెనక్కి అనాలా? కాళ్ళు అట్లుంటే చక్కగా ఇబ్బంది కదా తింటారా? మరి అదే ఎందుకంటే మేము ఎందుకు సరే పర్వాలేదమ్మా. ఏమై పేరు కీర్తి కదా. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, ఈ చిన్న బిడ్డ కీర్తిని బట్టి స్తోత్రములు. సృష్టికర్తవు, రక్షణకర్తవు, ప్రేమించి రక్షించుకున్నారు. మీ యందు విశ్వాసం ఉంచింది. మీ ఆజ్ఞకు విధులే బాప్తిసం పొందుతుంది ప్రభా. ఈ బిడ్డను ఆశీర్వదించండి, మీ రక్షణతో అలంకరించండి, మీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా. కృప చూపించండి, నమ్మకమైన బిడ్డగా సాక్షిగా ఉంచుము. వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఈ బిడ్డ కీర్తికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి, యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం ఇస్తూ ఉంటున్నాం. అమ్మాయి అధ్యక్ష అయింది, అదే ఈ అమ్మాయి అధ్యక్ష కదా. అదే సపోర్ట్ అనే సమస్య కాదు, ఈ మోకాళ్ళు అటుంటే ఎట్లా అనేది కూర్చో. మామూలుగా కూర్చో, మోకరించకపోయినా కూర్చో చెప్తాను. కూర్చోగలవా? మోకాళ్ళ మీద లేకుండా కూర్చో. సర్లే ఇట్లా ఏంటి పట్టుకుంటారు వచ్చినప్పుడు ఈ మోకాళ్ళు ఇట్లున్నప్పుడు ఇది మామూలు విషయం కాదు. మనం ఏదో మనం బయట ఉండి అనుకునేది కాదు. ఆ ముడత పెట్టి ఆ విధంగా అయినప్పుడు ఎట్లా ఇట్లా అయితే ఇట్లా నీళ్లు తక్కువ అది కాదు, ప్రాక్టికల్ ప్రాబ్లం అది. అదేది చేతులు జోడించమ్మా. సరే కొంచెం ఉండండి, కొంచెం ఉండండి. ఇట్లా పక్కకన్నా వస్తుంది చూద్దాం. చిన్నపిల్లగా ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగి అమ్మాయి పేరే రాహేల్ కదా. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఈ చిన్న బిడ్డ రాహేలు గురకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సృష్టికర్తవు, రక్షణకర్తవు, ఈ బిడ్డను మీరు రక్షించుకున్నారు ప్రభువా. స్తోత్రములు ప్రభువా. మీ వాక్యానికి, మీ ఆజ్ఞకి విధేయురాలై నమ్మి బాప్తిసం పొందుతున్నగా ఆశీర్వదించండి. మీ రక్షణతో అలంకరించు, మీ పరిశుద్ధాత్మతో నింపండి. నమ్మకమైన బిడ్డగా సాక్షిగా ఉంచుకోను ప్రభువా. కృప చూపించు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ చిన్న బిడ్డ రాహేలుకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం ఇస్తూ ఉంటున్నాము. ఓకే మోకాళ్ళకి ఎంత ముందుతారు అనేది ప్రాబ్లం కాదు. ఎంత ముందుతారు మోకాళ్ళు ఊగుతాయి, తెలుస్తుంది ముందుతారు. పెద్దోళ్ళకి అసలు కాదు, పిల్లలన్నా ముఖ్యాలు. పెద్దోళ్ళు అసలు లేదు, మనం చెప్పినట్టు ఈజీ కాదు. కదా సరే ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఈమె బిడ్డ రూతు కొరకే వందనములు స్తోత్రములు. సృష్టికర్తవు, రక్షణకర్తవు, రక్షించుకున్నారు. మీ అందరి విశ్వాసముతో మీ వాక్యానికి విధేయులై బాప్తిసం పొందుతుండగా ఈ బిడ్డను రక్షణతో అలంకరించు. మీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా. కృప చూపించు. నమ్మకమైన బిడ్డగా సాక్షిగా తన జీవితంలో ఉంటానికి కృపదాయి చేయము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఈ బిడ్డ రూతుకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం ఇస్తూ ఉంటున్నాము. అది ఓకే ఓకే ఓకే. ఎందుకంటే ఆ మోకాడు ఎవరు మరియమ్మ ఎవరు? చేతులు నడిపించెదవు సమభూమి గల బయట పెట్టేసుకుని కూర్చోగలవా? మామూలుగా ఆ మామూలు కూర్చో, ఏం కాదు, ఇంకా ఇది ఈజీ, ఏం పర్లేదు. మోకరిస్తేనే మోకరితో పాప అనుకోదు, వాళ్ళ కనివిని చూడండి, ఒడ్డు నుంచి మాట్లాడేది కాదు. అది అమ్మ జాగ్రత్త, చేతులు జోడించండి, అది అట్లా కూర్చోండి. మేము భయపడద్దు, మేము ఈజీగా ఏం పర్లేదు. ఈ సిస్టమ్ బాగుంది. ప్రేమ కలిగిన మా పరలోక మరియమ్మ కదా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఈ మీ బిడ్డ మరియమ్మ కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రభువా, మీ యందు విశ్వసించి ప్రభా మీరిచ్చే రక్షణ పొందుల కొరకై, మారుమనసు పొందుల కొరకై కృప చూపించారు. ప్రభా స్తోత్రములు. మీ వాక్యానికి విధేయులై బాప్తిసం పొందులుగా ఆశీర్వదించండి. ప్రభా మీ పరిశుద్ధాత్మత నింపండి. మీ కొరకు నమ్మకమైన బిడ్డగా సాక్షిగా ఉంచండి. ఆశీర్వదించుము. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ బిడ్డ మరియమ్మకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం ఇస్తూ ఉంటున్నాం. ఏం భయపడదు. అదే రైతలా నీ గురించి ఒక భయపడింది పిల్లలంతా అయిపోయింది. అయిపోయిందా? అయిపోయారా? ప్రార్థన చేస్తా. కొంచెం వండుతాను. చేతులు జోడించి ఇట్లా 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 ఉండాలి. కొంచెం పైకి ప్రార్థన చేస్తాం. కదా ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ మీ బిడ్డ జోయలను మీరే ఆశీర్వదించు. సృష్టికర్తవు, రక్షణకర్తవు, మీ యందు విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం పొందుల కొరకై చూపిస్తున్న కృప కొరకై స్తోత్రములు. మీ రక్షణతో అలంకరించండి. మీ పరిశుద్ధాత్మతో నింపండి. తన జీవితాలన్నీ మీ కొరకు నమ్మకమైన విడగా సాక్షిగా ఉంచుకోరము. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ బిడ్డ జోయల్కు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం ఇస్తూ ఉంటున్నాము. దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ మీ కుమారుడు డేవిడ్ కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మీ నామమునందు విశ్వాసం వచ్చి మారు మనసు పొంది ప్రభువా మీ వాక్య ప్రకారం బాప్తిసం పొందుచుండగా రక్షణతో అలంకరించు. మీ పరిశుద్ధాత్మతో నింపండి.
తన జీవితాలన్నీ మీ కొరకు నమ్మకమైన విడగా సాక్షిగా మీ భయంకరంగా ఉండలాగా సహాయపడు. వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ బిడ్డ డేవిడ్ కు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములోనికి బాప్తిసం ఇస్తూ ఉంటున్నాము. గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు నీవాసడమే గొప్ప దేవుడవు ఘన కార్యములు ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఈ బిడ్డ రాజేష్ కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ నామమునందు విశ్వాసం ఉంచి ప్రభువా మారు మనసు పొంది మీ బాప్తిసం పొందిన కొరకై ఈ బిడ్డను సిద్ధపరిచిన స్తోత్రములు. బాప్తిసం తీసుకుని చూడగా ఆశీర్వదించండి ప్రభువా. మీ రక్షణతో అలంకరించు, మీ పరిశుద్ధాత్మతో నింపండి. తన జీవితాలన్నీ మీ కొరకు నమ్మకమైన సాక్షిగా మీకు మహింకరంగా ఉన్నట్లుగా సహాయపడు. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ బిడ్డ రాజేష్ కు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామములోనికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలోనికి బాప్తిసం ఇస్తూ ఉంటున్నాము. ఓకే, నూతనముగా దిన దినము వాత్సల్యతమాపై నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యతమాపై ఖ్యాతిగా నిలచే నామమును కీర్తించెదమెప్పుడు ఖ్యాతిగా నిలచే నామమును. ప్రార్థన చేసుకున్నా. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, బాప్తిసం పొందినటువంటి 8 మంది ప్రభు మీ బిడ్డలను మీరే పేరు వ్యవస్థలను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ప్రభువా. మీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా సాక్షులుగా ఉన్నట్లుగా వారి జీవితాలని మీకు మహింకరంగా ఉన్నట్లుగా మీరే సహాయపడి కృప దయచేయండి. జ్ఞాపకం చేసుకున్నాం ఈ సమయంలో పాలు పొందినటువంటి సహోదరులు సహోదరులు యవనస్తులు పిల్లలందరి కొరకై స్తోత్రములు. సంఘాన్ని ప్రభువా తండ్రి, హెబ్రోను ప్రార్థనా మందిరం సంఘాన్ని, తెస్సలోనికే ప్రార్థనా మందిరం సంఘాన్ని, మీ ప్రజలందరినీ కూడా సమీపం నుంచి దూరం నుంచి వచ్చిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మా జీవితాలన్నీ మీకు నమ్మకమైన బిడ్డలంగా సాక్షులంగా ఉండి ఆత్మల రక్షణ ప్రభువా మీ రాజ్య వ్యాప్తి కొరకై పాటుపడటానికి మీ కృపదాయి చేయండి. ఈ పుణే నగరంలో ప్రభువా మీ యొక్క సంఘం విస్తరించినట్టు, మీ నామం ఘనపరచబోటకు మీరే మీ కృపదాయి చేయండి. జ్ఞాపకం చేసుకోనండి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మిగిలిన సమయం సహవాసం అంతా కూడా దీవిని కలుగుతామని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. సర్వాధికారి అయిన మన దేవుడును మన రక్షకుడు మన పరలోకపు తండ్రి అద్వితీయ దేవుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమ కృప సమాధానము ఆదరణ మనందరికీ తోడయండి, కాపాడి నడిపించును గాక. బోలో జిందా ఖుదావన్ యీశు మసీహ్ కి జై. హల్లెలూయా.